హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి చికెన్ రెసిపీ చేసి చూపిస్తాను. ఈ రెసిపీ పేరు వచ్చేసేసి కొల్హాపూర్ చికెన్ అండి. ఈ చికెన్ వచ్చేసి రైస్లోకే కాదండి, దోశకి, చపాతీకి, పూరికి కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీ రెడీ చేసుకోవడానికి ముందల చికెన్కి మ్యాగ్నేటింగ్ మసాలా రెడీ చేసుకుందాము. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. అందులో ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క, అలాగే మీకు ఏ స్పైసెస్ కావాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొద్దిగా పచ్చి కొబ్బరి పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. కొబ్బరి ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ లైట్ గోల్డెన్ కలర్కి వచ్చిందాకా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఈ కర్రీలోకి ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఈ మసాలాలు మాత్రమే యాడ్ చేస్తున్నాం. నాకు ఇక్కడ చల్లారిపోయిందండి, నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ముందుగా కచ్చపచ్చ పొడిలాగా పట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని థిక్ గ్రేవీలాగా చేసుకున్నాను. ఈ పేస్ట్ వచ్చేసి చికెన్కి పట్టించుకోవాలండి. ఇక్కడ చికెన్ని నేను ముందుగా క్లీన్ చేసి తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి క్లీన్ చేసుకుంటే క్లీన్ అవుతుందండి చికెన్. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా కలిపేసి పెట్టుకుంటున్నాను నేను చికెన్కి. ఇలా ఈ మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత మినిమం ఒక 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు ఉంటే పీసెస్కి మసాలాలు బాగా పడతాయి. ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకున్నాను ఈ చికెన్ని. నెక్స్ట్ వచ్చేసేసి నేను ఇక్కడ ఒక 3 టమోటాలు తీసుకున్నానండి. కట్ చేసుకొని దీన్ని జ్యూస్ లాగా చేసుకుంటున్నాను. ఇక్కడ నేను టమోటాలు మిక్సీకి వేసి తీసుకున్నాను. నెక్స్ట్ తాలింపు కోసము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్ చేసేటప్పుడు ఆయిల్ కొద్దిగా ఎక్కువ తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నానండి నేను ఇక్కడ. అలాగే 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఆనియన్స్ బాగా ఈక్వల్గా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలండి. అలాగే నేను కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నాను. వేగిన తర్వాత బాగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి వేయించుకుంటున్నాను నేను ఇక్కడ. నాకు ఇక్కడ ఆనియన్స్ వేగిపోయాయండి. నెక్స్ట్ చికెన్ కలిపి పెట్టుకున్నాను కూడా అది కూడా యాడ్ చేసుకొని మగ్గించుకుంటున్నాను నేను. చికెన్ని తాలింపులో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్లిమ్లో పెట్టి మగ్గించుకుందాం. స్లిమ్లో పెట్టి మగ్గించడం వల్ల పీసెస్కి మసాలా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ ఫామ్ అవుతాయండి. నెక్స్ట్ ఉప్పు కారాలు సరి చూసుకొని నేను ఇందులో కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి కలుపుకుంటున్నాను. ఈ కొల్హాపూర్ చికెన్ కర్రీలోకి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది, కానీ నేను ఇక్కడ కొద్దిగా తక్కువే వేస్తున్నానండి కారము, మరి ఎక్కువేం వేయట్లేదు. ఉప్పు కారాలు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ముందుగా మనం టమోటాలు క్యూరీ చేసి తీసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. టమోటాలు చికెన్ కంటే ముందు యాడ్ చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, ఇలా యాడ్ చేస్తే ఇంకో టేస్ట్ ఉంటుందండి. క్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ మొత్తం బాగా కలుపుకొని మీరు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్లిమ్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకుంటున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆయిల్ మొత్తం పైకి ఫామ్ అయిందండి. ఇక్కడ మగ్గిపోయింది. ఇంకొక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది నాకు ఇక్కడ. నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసుకొని కర్రీ మొత్తం కలిపేసుకొని స్లిమ్లో ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాను. కొల్హాపూర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎప్పుడు రొటీన్గా చేసేటట్టు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై వీడియోస్.